హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు వచ్చేసి కాలర్ నెక్ టాప్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి నార్మల్ డ్రెస్ కటింగ్ వచ్చింది అనుకోండి, కాలర్ నెక్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా మనం నార్మల్ టాప్ ఎలాగైతే కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా కొంచెం తేడాతో ఈరోజు అయితే చూపించబోతున్నాను అనమాట. మీరు కూడా నాలాగా ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈజీ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా కట్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను ఫస్ట్ మన టాప్ లెంత్ ఎంత ఉంటుందో అంత లెంత్ అయితే తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చి నాకు 6.5 సరిపోతుంది అనమాట. షోల్డర్ వచ్చేసి 6.5 అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ షోల్డర్ వచ్చి 6.5 తీసుకున్నాను. అండ్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మిగిలిందంతా షోల్డర్కి అనమాట. ఇక్కడ మనకి కాలర్ వస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. నేను వచ్చేసి 2.5 తీసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి మన పాత నెక్ చూసుకొని సైజ్ చూసుకొని మనకి ఎంత కావాలంటే అంత తీసుకోండి. అంటే 5.5 6.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నెక్ పొడవు డ్రా చేసుకున్న తర్వాత పైన ఫస్ట్ వచ్చేసి చిన్న బాక్స్ అయితే తీసుకోవాలి. అంటే 2.5 తీసుకున్నా కదా, నెక్ వెడల్పు వచ్చేసి అండ్ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఆ 3 ఇంచులలో మనకి కావాల్సిన షేప్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ చిన్నగా అయితే డిజైన్ డ్రా చేసుకున్నాను. మీకు దీంట్లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 8 అనమాట. 8 అయితే తీసుకున్నాను. మనకి ఇక్కడ 3 మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలిసినట్టయితే మనం టాప్ అయితే ఈజీగా మంచి షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 6.5కి తీసుకున్నాం కదా, 6.5 దగ్గర చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుండి మళ్ళీ కిందకి 6 పెట్టుకోవాలి. మళ్ళీ ఆ దగ్గర మిడిల్ నుండి మళ్ళీ 6 పెట్టుకోవాలన్నమాట. ఈ 3 తీసుకోవాలి. లేదు అనుకుంటే మొత్తం వచ్చేసి 8.5 లేదంటే 19కి తీసుకోవాలి. ఈ 8.5 19 దగ్గర స్కర్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకున్నాను. అండ్ అదేవిధంగా హిప్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ కింద గేర్ ఉంటుంది కదా, గేరా కోసం అనేసి మనం పైన హిప్ లూజ్ తీసుకున్నాం కదా, దానికంటే ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ పెద్దగా అయితే తీసుకోకూడదు. 1.5 అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసమని నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా. మనకి చెస్ట్ లూజ్ దగ్గర అండ్ వెస్ట్ లూజ్ దగ్గర అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. హిప్ లూజ్ దగ్గర వచ్చేసి 1 ఇంచే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ కట్స్ ఉంటాయి కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటే మనం అది ఫోల్డ్ చేసేసుకుంటాము. ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయమే కదా, టాప్ కట్ చేసే వాళ్ళకి అందరికీ ఇది తెలిసిన విషయమే. సో ఈజీగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం కాలర్ నెక్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. సో నేను ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5కి అయితే మార్కింగ్ ఉంటుంది నాది. కాకపోతే మనం ఇక్కడ కాలర్ తీస్తున్నాం కాబట్టి కాలర్ కోసమని షోల్డర్ ఎంత పెట్టామో ఆమ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. షోల్డర్ 6.5 తీసుకున్నా కాబట్టి ఆమ్ రౌండ్ కూడా 6.5 తీసుకున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ లాగా అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఆమ్ రౌండ్ సైడ్ కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. సో చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఫ్రంటే ఎందుకు కట్ చేసినామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కాలర్ నెక్ కట్ చేసుకునేప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అయితే కట్ చేసేస్తున్నాను. నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. సో ఇలాంటి వీడియో మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా ఈక్వల్గా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు అన్నీ యూట్యూబ్లో చూసి కట్ చేసిన అని చెప్తున్నారు, స్టిచ్చింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు. మీకు అంత పర్ఫెక్ట్గా ఎట్లా వస్తుంది? అబద్ధం చెప్పకండి, ఎవరిని మోసం చేస్తున్నారు అనేసి అయితే మనకు అడుగుతున్నారనమాట. అదేం లేదండి, కొంచెం కష్టపడి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. కాకపోతే ఒక 2-3 డ్రెస్సులు అయితే పాడైపోతాయి, అది లైట్ తీసుకోండి. అందుకోసమనే నార్మల్ క్లాత్ కానీ లేదంటే పాత క్లాత్ కానీ పాత శారీస్ ఉంటే కానీ ట్రై చేయండి. ఫస్టే కొత్త దాని మీద ట్రై చేయకండి. కాకపోతే 1-2 సార్లు చూడండి, చాలా ఈజీగానే అర్థమైపోతుంది కటింగ్ అనేది. ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సిల్క్ క్లాత్, ఊరికే జారిపోతూ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం చూసుకొని నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇక్కడ బార్డర్ ఉంది కదా, నేను బార్డర్ అయితే కింద వస్తుంది అనమాట. నేను బార్డర్ పెట్టుకోవద్దు అనుకున్నాను కాబట్టి అది సైడ్కి వేసేసి బార్డర్ రాకుండా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎందుకు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి అని చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ కట్ చేసింది ఉంది కదా, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కాలర్ వస్తుంది కాబట్టి లాగినట్టుగా అవ్వకుండా ఉండడం కోసం ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇదైతే కంపల్సరీ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు నార్మల్ టాపు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేస్తే ఫిట్టింగ్ రాదు అండ్ డ్రెస్ పాడైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఓన్లీ షోల్డర్ ఒకటే అనమాట, మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. షోల్డర్ ఒక్కటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి టాప్ అనేది కిందికి పైకి అయిపోతుంది కదా, వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాదు అనేసి డౌట్ మీకు రావచ్చు. అదేమి ఉండదండి, స్టిచ్చింగ్ చేసినప్పుడు నీట్గానే వస్తుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మనం షోల్డరు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకొని అండ్ మనం క్రాస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ క్రాస్ కూడా తీసేసుకొని మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఒకసారి ఈజీగా అర్థం అవ్వడం కోసం సేమ్ అది పెట్టేసి పైకి క్రాస్ అయితే ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి సైడ్స్కి కూడా సేమ్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం బ్యాక్ నెక్ ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి బ్యాక్ ఫుల్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కట్ చేయకూడదు. ఒక 1 ఇంచ్ కంటే తక్కువనే ఈ విధంగా రౌండ్గా తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం తీసుకున్నాం కదా ఇంతకుముందు 2.5 ఇంచెస్ నెక్ కోసం అని ఫ్రంట్ పార్ట్లో, ఆ విధంగా చిన్నగా బాక్స్ గీసుకొని ఆ బాక్స్లో 1 ఇంచ్ కిందకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా షోల్డర్కి కలిపేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచు లేదంటే 1 కంటే ఇంకొంచెం తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఆమ్ రౌండ్ తీసే దగ్గర మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కాబట్టి అది కూడా మళ్ళీ సపరేట్గా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి లోతు అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ ఆమ్ రౌండ్ ఒకటి మళ్ళీ 6.5 ఇంచెస్ పెట్టి మనం సైడ్కి కలిపేసుకొని ఒక 1 ఇంచ్ 1.2.5 ఇంచెస్ 1.5 తీసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ అయితే రౌండ్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిందంతా కూడా ఖర్చులు లేకుండా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా మనం కాలర్ నెక్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు అనమాట. నేను ఈ కాలర్ నెక్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బయట ఎక్కడ చూడలేదు. నేను యూట్యూబ్లో చూసే కట్ చేయడం కూడా నేర్చుకున్నా అండ్ అదేవిధంగా కుట్టడం కూడా నేర్చుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు చాలా డ్రెస్సెస్ కాలర్ నెక్ పెట్టుకొని కుట్టుకున్నాను, వేసుకున్నాను. ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది, చాలా నీట్గా కుట్టిన అనమాట. అంతే మనకి ఇప్పుడు
టాప్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మనకి గుర్తుండడం కోసం ఫ్రంట్ బ్యాక్ అని రాసేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మనకి రెడీ అయిపోయింది కదా, ఈ రెండింటిని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకుందాము. సేమ్ మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇట్లా బార్డర్ వస్తే బార్డర్ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి, అంటే బార్డర్ ఎంత ఉంటుందో అంతే పెట్టేసుకోవచ్చు. నేనైతే బార్డర్ ఏం కూడా యూస్ చేయట్లేదు అనమాట. నేను హ్యాండ్స్కి కూడా ప్లెయిన్ క్లాతే తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా అయితే మడత పెట్టేసుకోవాలి. క్లాత్ అంటే హ్యాండ్ పొడవును బట్టి మీరు చూసుకొని క్లాత్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. ఈ విధంగా 4 మడతలు వేసేసుకున్న హ్యాండ్స్ కోసం అనేసి. అండ్ మీరు పొడవు ఎంత కావాలనుకుంటున్నారో అంత పొడవు అయితే మార్కింగ్ చేసుకోండి. ఇది సిల్క్ క్లాత్ ఉందని చెప్పినా కదా, జారిపోతుంది అనమాట. అందుకోసమని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. అండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మీరు ఎంత అనేది మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. నేనైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 4 తీసుకున్నాను. కింద పైన మడిచి కుట్టేస్తాం కాబట్టి ఖర్చు కోసమని 1 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను, ఖర్చుకు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ తీసుకోవడానికి కొలత కోసమని ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. సో ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ డౌన్ చేస్తే సరిపోతుంది అనమాట. నేనైతే 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకున్న తర్వాత ఇట్లా మనకి లూజ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్స్ అనేది వచ్చేసేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే లూజ్ సరిపోతుందా లేదా చూసుకోవడం కోసం కొలత అయితే పెట్టుకుంటున్నాను అనమాట. 7 నాది 7 దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్ ఇప్పుడు పక్కకి ఎక్కడ కూడా జరిగిపోకుండా ఇంకొక చేతి పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ ఉంది కదా, జారిపోతే మళ్ళీ కటింగ్ అనేది వేస్ట్ అయిపోతుందని ఒక చెయ్యి గట్టిగా పెట్టేసి కట్ చేస్తున్నాను. చూడండి మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పెట్టేసుకొని లైనింగ్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కూడా 4 మడతలు వేసేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లుందో అట్లా కట్ చేస్తున్నాను అనమాట. మనకి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ పైన అయితే నేను మర్చేసిన అనమాట. ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి మెయిన్ కంటే లైనింగు. సో మళ్ళీ మార్కింగ్ అదంతా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ వేసేసి 2 ఇంచెస్ పైకి మడత పెట్టేసి ఎట్లుందో అట్లా సేమ్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం జరిగిపోకుండా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే మార్కింగ్ ఏం చేయలేదు, డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నా, మీరు కావాలంటే కాటన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సిల్క్ క్లాత్ ఉంది కాబట్టి పాలిస్టర్ అయితే బాగుంటుంది అనేసి నేను పాలిస్టర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ కట్ చేసేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసేసి యాజ్ ఇట్ ఈజ్ దానిలాగానే కట్ చేసేసుకుంటున్నా. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు అనమాట. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎట్లుందో అట్లా లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. మరి నాలాగా మీరు కూడా ఎంతమంది యూట్యూబ్లో చూసి ఏదన్నా ట్రై చేసిరా, ట్రై చేస్తే వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక స్టిచ్చింగ్ అని కాదు, మీరు వేరే ఏ వీడియోస్ అయినా సరే యూట్యూబ్లో చూసి ట్రై చేసిరా,
ట్రై చేస్తే అది వచ్చిందా రాలేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనకైతే ఇప్పుడు డ్రెస్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. మనం హ్యాండ్స్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది పెట్టేసి నార్మల్గా అయితే ఇట్లా ఎట్లుందో అట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడైతే మిగిలిందంతా కట్ చేస్తాను అనమాట. హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ రెడీగా ఉన్నాయి. బాయ్ బాయ్.